ఘోరంగా వచ్చేసినాయి నీళ్ళు. 1000 kilometers in today's ride. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? హోప్ ఎవరీవన్ ఈస్ సేఫ్ అండ్ సౌండ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నాగ్పూర్. జుట్టు ఏంటి అసలు సెట్ కాలే, ఏమంటారు, చిన్నపిల్లలు చూస్తారు చూడండి, అట్లా వచ్చింది. మనకి ఎప్పుడు సెట్ అయింది కానీ జుట్టు. సో మొత్తం అంతా రెడీ, ప్యాక్ అయిపోయినాను ఆల్రెడీ. టెంట్ అండ్ టాప్ బాక్స్ ఆల్రెడీ బైక్ మీద మౌంట్ చేసి వచ్చేసాను. అండ్ నేను కూడా కంప్లీటెడ్ అయిపోయినా. ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలి. ఇవాళ టువర్డ్స్ ఢిల్లీ వెళ్తున్నాం. ఢిల్లీ ఇక్కడ నుంచి 1024 kilometers ఉంది. కోర్స్ మొత్తం ఎలాగైనా కొట్టలేము. సో ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్ళి అక్కడ ఆగుదాం. వెదర్ ఈస్ వెరీ 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 గుడ్ ఇన్ నాగ్పూర్ నౌ. లైట్ డ్రిజిల్ అవుతుంది. గుడ్ మార్నింగ్ అశ్వా. ఇంజిన్ వార్మప్ చేస్తున్నా. రెడీ టు రోల్ ఫ్రమ్ నాగ్పూర్ టు ఢిల్లీ. ఢిల్లీలో అక్క ఉంటుంది యాక్చువల్లీ. సో అక్క వాళ్ళ ఇంటికే వెళ్తున్నాను నేను. ఇప్పుడు సిటీ దాటాలి. లెట్స్ డూ వన్ థింగ్, డైరెక్ట్ అక్క వాళ్ళ ఇంటికి రూట్ మ్యాప్ పెట్టుకుందాం. వెళ్తూ ఎక్కడి వరకు వెళ్ళగలితే అక్కడి వరకు వెళ్ళిపోయి విల్ స్టే దేర్. 1019 kilometers బ్రో. అండ్ దిస్ ద హోటల్ ఐ స్టేడ్, హోటల్ సెంచురీ. రైడ్ స్టార్ట్ చేసే టైంకి వర్షం పడుతూ ఉన్నింది. ఐ ఫెల్ట్ ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్ ఫర్ అవర్ రైడ్ టుడే. హోటల్ దగ్గర నుంచి హార్డ్లీ 2 kilometers వచ్చాను. ఇంతలో ఒక చిన్న యాక్సిడెంట్. ఆటో రైట్ సైడ్ నుంచి వచ్చేసాడు. అండ్ నేనేమో జస్ట్ అప్పుడే హెల్మెట్ వైజర్ క్లీన్ చేద్దామని చెప్పి రైట్ హ్యాండ్ పైకి లిఫ్ట్ చేశాను. సో కుడెంట్ అప్లై సడన్ బ్రేక్ బట్ మేనేజ్ టు రెడ్యూస్ ది కొలిషన్. బట్ ఆటో అతనేమో నాదే తప్పు అని రైజ్ అయ్యాడు. దెన్ ఐ సెడ్, తప్పు ఎవరిదో తెలుసు, వీడియో రికార్డ్ అయ్యింది, చూపించాలా అని అడిగేసరికి ఆయన సైలెంట్ అయిపోయాడు. ఇంకా నేను కూడా కంటిన్యూ అయిపోయాను. అండ్ కొంచెం దూరం వచ్చిన తర్వాత పక్కకి అశ్వాని ఆపుకొని మొత్తం అన్ని చెక్ చేసుకున్నాను. లక్కీగా ఏం కాలేదు, ఓన్లీ హ్యాండ్ గార్డ్ మాత్రం పగిలింది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై అశ్వ ఫర్ ఇట్స్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా. కొంచెం దిష్టి తీద్దామని చెప్పి అనుకున్నా. సో అశ్వాకి దిష్టి తీసేసి స్టార్ట్ అయిపోయాను. హైవే నుంచి రైట్ సైడ్ డీవియేషన్ చూపించింది గూగుల్ తల్లి. అండ్ ఎవ్రీ ట్రిప్లో గూగుల్ మ్యాప్స్ అయితే మనకు అడ్వెంచర్ చేయించాల్సిందేగా. బట్ ఈ రోడ్ అండ్ వ్యూస్ మాత్రం చాలా సీనిక్ ఉన్నాయి. అవే పవర్ ప్లాంట్, థర్మల్ పవర్ ప్లాంట్ ఐ గెస్, బట్ నాట్ ష్యూర్. ఇదంతా స్మోకే, క్లౌడ్ కాదు. ఫైనల్లీ వీఆర్ ఇన్ పెంచ్ టైగర్ రిజర్వ్ బ్రో. So this is the view boys in Pench Tiger Reserve. Here is our lovely Ashwa and we are stopping in middle of the Pench Tiger Reserve. చాలా బాగుంది యాక్చువల్లీ. మస్ట్ విజిట్ అండ్ మస్ట్ రోడ్ టు రైడ్. ఖచ్చితంగా ఒక్కసారైనా ఇలాంటి సీజన్లో ఈ రోడ్లో ఒక్కసారైనా మనం రైడ్ చేయాలి. బ్యూటిఫుల్ ఉండొచ్చు. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాడు అశ్వ గారు. లవ్లీ, నైస్, లవింగ్ దిస్ బ్రో. చలో స్టార్ట్ అవుదాం. జస్ట్ ఒక చిన్న స్నాప్ మంచిగా అనిపించింది, సో అందుకని ఆగాను. See the view man, ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు. If you think that is fog, you are mistaken. It's big cloud. ఇక్కడ వరకు NH44 అనమాట. ఇక్కడ మనం ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోయినాము అంటే విల్ బి గోయింగ్ టు జబల్పూర్ ప్రయాగరాజ్ బాగా వెళ్తాము. అండ్ ఇక్కడ నుంచి రైట్ వెళ్ళి ఆ పైన హైవే కనిపిస్తుందా, అది ఎక్కేస్తే మనం ఢిల్లీ వెళ్తాం. చూడగా ప్రియా వెండి వర్ణాలయ్యా నేడు కలాగా కడుకగల్లు ఏమంటున్నాయో, మటలు రాని మందలపులు ఏమంటున్నాయో, చెప్పేవో ఓబిలో చెప్పేవో, చెప్పుకో ప్రేమ స్వరములలో దైవ దర్శనమి
చారుశీలో స్వప్నమోలో యవ్వనోలో ప్రేమ పాఠశాలో అక్కడి తోటగా కొత్తమీర కొరవాకు అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి. కార్డ్ 370 కిలోమీటర్స్కి 12.22 లీటర్స్ పట్టింది. గోపురం అయితే వాళ్ళు గట్టిగా వాడాను, వర్షంలో వాడేస్తూ ఉన్నా. మధ్య మధ్యలో మరీ ఎక్కువ అనిపించినప్పుడు కవర్ వేస్తున్నాను నేను అట్లే, లేదంటే అట్లే వాడుతున్నా. చూడాలి క్లిప్స్ ఆడియో వస్తుందో లేదో, అంత బాగానే ఉందో లేదో, పీకిందో ఏం అర్థం కావట్లేదు. ముందు వెళ్తున్న ట్రాక్టర్ ఇప్పుడే పొలం నుంచి వచ్చినట్లుంది. టైర్స్కి అంతా బుడద ఉంది అండ్ ఆ స్పీడ్కి మొత్తం అంతా పైకి ఎగురుతూ ఉంది. రిలాక్స్, ఫ్రెష్ అప్ అయ్యా, కొంచెం ఫేస్ వాష్ అవి చేసుకొని. అండ్ అశ్వగాడు సేవ్ టమాటర్ ఇంకా పుల్కా చెప్పాను, తినేసి పైన ముందుకు సాగిద్దాం. అండ్ ఇప్పుడైతే మనము ఝాన్సీకి 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. లక్కీగా పెట్రోల్ బంక్ ఇంకా డాబా రెండు పక్క పక్కనే దొరికినాయి. సో మళ్ళీ ఆగేది ఎందుకని ఇప్పుడు ఒకేసారి ఆగి తినేసి బయలుదేరిపోదాం అనుకుని హాల్టెడ్. చేయడం సాలెడ్ అంటే మిర్చి కూడా ఇచ్చారు, సెట్ కదా అసలు. ప్యాజ్, పుల్కా అండ్ రోటీ और సేవ్ టమాటా. చలో తినేసి స్టార్ట్ అయిపోదాం. డన్ విత్ ద లంచ్. టేస్ట్ అయితే ఓకే, 7/10. అండ్ చలో లెట్స్ గో ఢిల్లీ. వామ్మో ఏందిరా బాబోయ్, ఎవడో నిజంగా నీళ్ళు పోస్తున్నట్టే పడుతుంది వాన. ఒక్కసారి ఎత్తుకుంది. రైడింగ్ ప్యాంట్ వేసుకునే గ్యాప్ కూడా ఇవ్వలే, తడిపేసింది. అయిపోయింది ఇక వేసుకున్నా అంతే. ఇక రైడింగ్ ప్యాంట్ ఇప్పేది లేదు భయ్యా, ఢిల్లీ దాకా ఇంతే. ఇక వేసుకునే పోతాం, నాకు సంబంధమే లేదు. నాకు చిరాకు వస్తుంది ఒకసారి ఏసీ తీసి ఏసీ ఇట్లా తీస్తే వర్షం పడుతుంది, వేసుకుంటే ఆగిపోతుంది. బట్ ఇప్పుడైతే కన్స్యూమర్లో మొత్తం అంతా వర్షం పడుతుంది. సో ఇప్పట్లో ఆగేటట్టు లేదు, ఇంక వేసుకొని వెళ్ళిపోదాంలే. ఇదేంటి అసుకుతామే ఉన్నట్టున్నట్టు ఎంత పెద్ద వాన చూడండి. వాటర్ ఎన్ని వచ్చినాయి అసలు, ఘోరంగా వచ్చేసినాయి నీళ్ళు. And with this we have successfully completed 64,000 kilometers on our Ashwa. 64 kilometers mark in Madhya Pradesh near to Sagar. ముందర కార్లో పోరాడు ఎగ్జైట్ అవుతాడు మనల్ని చూసి, వీడియో తీసుకున్నాడు. ముందర లారీ వాడు ఎంత రఫ్గా తోలుతున్నాడు తెలుసా, సడన్ కట్లు ఇస్తున్నాడు. ఓవర్టేక్ చేయాలంటే భయం, అంత రఫ్గా తోలుతున్నాడు. లారీ అనుకున్నాడా ఇంకేమనుకున్నాడు అర్థం కావట్లేదు. అటు తిప్పుతున్నాడు దాన్ని, చూడండి దూరుతున్నాడు. ఎంటీ లారీ ఏమో, అందుకని ఆడుకుంటున్నాడు నచ్చినట్టు. అటు వెళ్తే ఆగ్రా సిటీ లోపలికి వెళ్తాము. అండ్ ఇది బైపాస్. ఈ ట్రిప్లో మనకు 4th ఫ్యూయల్ బ్రేక్ అన్న. కార్డ్ 94.61 rupees per liter. 275.6 divided by 9.86 29.75 30 almost nice. ఈ లెఫ్ట్లో మనకు ఉండేది మధురా ఆయిల్ రిఫైనరీ. పోరా అమ్మ తాగొడుతున్నాను అక్కడికి వెళ్ళి. దుబాయ్ ఇక్కడ కనిపిస్తుందా మీకు, అది ఫైర్ అనమాట. మంట క్రూడ్ ఆయిల్ని బంద్ చేసినప్పుడు ఫైర్ వస్తుంది కదా, ఆ ఫైర్ అది. కిందంతా ఆయిల్ రిఫైనరీ ఇది. ఇవ్వండి లైట్స్ ఉన్నాయి, ఇదంతా ఆయిల్ రిఫైనరీ. చెరువు వచ్చింది కాబట్టి ఇక్కడ అమ్మో. బలుపు చూసుకోరు, వాళ్ళ పాటు వాళ్ళు పోతారు కార్లలో. అండ్ ఇక్కడికి మనము ఇప్పటి వరకు హైయెస్ట్ ట్రావెల్ చేసాం సింగిల్ డేలో 900 kilometers in 1 day. మొన్నటి వరకు ఉజ్జయిన్కి వెళ్ళింది ఉండే 875, ఇప్పుడు దాన్ని నేను బీచ్ చేశాను మళ్ళీ. 900 kilometers in 1 day. నైస్. ఏదో పంతం కోసం సాధించడం కోసం చేశాను కాదు, కుదిరేసింది అంతే. ఇక నాకు ఎక్కడైనా ఇబ్బంది అనిపించింటే పక్కా ఆగిపోతుండే, బట్ ఏమీ అనిపించలేదు కాబట్టి వచ్చాను. ఉన్న ట్విస్టులు సరిపోవంటే ఇప్పుడు మళ్ళీ వర్షం మొదలైంది సార్.
ఎందుకు మామ, ఎందుకు ఇట్లా చేస్తావు? 110 కిలోమీటర్స్ ఉంది ఇక డెస్టినేషన్కి. ఈ గ్యాప్లో వాన చూద్దాం. మరీ పెద్ద పడుతుందంటే ఎక్కడైనా ఆగుదాం. యాక్చువల్లీ చాయ్ తాగాలని ఉంది. గుల్షన్ డాబా 140% వెజ్. ఇది మరీ అతి భయ్యా, మామూలుది కాదు, ఇది వేరే లెవెల్ అతి. 140% ఉంది, నాకు అర్థం కాదు. ఏయ్, వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు హర్యానా. NHA వెల్కమ్స్ యూ ఇన్ హర్యానా. మన రిటర్న్ స్టేట్స్ లిస్ట్లో ఇంకొకటి యాడ్ అయింది రో. 10th స్టేట్ హర్యానా. అరే షట్, ఫోటో దిగేది ఉండే. పర్లేదు, వీడియో వచ్చిందిగా, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుందాం. వి ఎంటర్ ఇంటూ హర్యానా బ్రో. మా టోల్ గేట్ చూసారా? లైన్ 12 అంటే ఇటు సైడ్ వెళ్ళేకి లైన్ 12 ఉన్నాయి, అటు సైడ్ 12 ఉన్నాయి. 24 లైన్స్. ఎంత పెద్దగా ఉంది తెలుసా? ఈ నుంచి ఆడికి పోవాలంటే దాని తిరుపతి. చూడండి ఎంత ఉందో టోల్ గేట్. టోల్ ప్లాజా. స్టచ్ హెల్మెట్ యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. చాయ్ బ్రేక్. నైట్ టైమ్ సిటీలోకి ఎంటర్ అవ్వడం మీద అడ్వాంటేజ్. ఖాళీగా ఉంటాయి రోడ్లన్నీ, ట్రాఫిక్ ఎక్కువ ఉండదు, సర్రని వెళ్ళిపోవచ్చు. అదే డే టైంలో కానీ వచ్చింటే దూల తీరిపోయేది ట్రాఫిక్కి. అసలే ఢిల్లీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అంటారు. ఇంకా మన డెస్టినేషన్కి ఆల్మోస్ట్ 36 కిలోమీటర్స్ ఉంది. And we completed 1000 kilometers in today's ride, bro. 1000 kilometers in today's ride. Highest record for me so far. 1000 kilometers in one day on our beloved Ashwa. We rode all the way from Nagpur to Delhi in one day. Morning 6:30 start అయ్యాం నాగ్పూర్లో, and now time వచ్చేసి 11:30 అవుతుంది. We completed 1003 kilometers and we are still left with 36 kilometers to go. Feeling happy bro on this achievement. మనము 1000 kilometers రైడ్ చేయడానికి we took 18 hours. 18 hours-లో 1000 kilometers. ఆ 18 hours ఏంటి, ఇంక్లూడింగ్ బ్రేక్స్ అమ్మా, ఓన్లీ ట్రావెల్ కాదు, ఇంక్లూడింగ్ బ్రేక్స్. హర్యానాతో పాటు వీ హ్యావ్ ఆల్సో ఎంటర్డ్ ఇంటూ NCR, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీ. 10 states and 1 union territory ridden so far. థ్యాంక్ యూ సో మచ్ రా అశ్వ. నిజంగా అశ్వగాడు లేకపోయింటే ఇవన్నీ నేను అచీవ్ చేసేవాడిని కాదు. నేను ఎక్కడికి అనుకుంటే అక్కడికి జాగ్రత్తగా సేఫ్గా తీసుకెళ్తున్నాడు. లవ్ యూ రా అశ్వ, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ రీచ్ ది డెస్టినేషన్. 1040 kilometers. చాకోగడ్ ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు చూసి. తోల తిరిపింది భయ్య, మొత్తం అంతా గతుకులు ఉన్నాయి. సిటీలోకి వచ్చిన తర్వాత అంత ఎత్తేసేసింది. ల్యాప్టాప్ హాలత్ ఎట్లా ఉందో చూడాలా. హోప్ఫుల్లీ అన్నీ బాగానే ఉండాలి. ఫింగర్స్ క్లోజ్డ్. హాయ్ బావా. ఫైనల్లీ రీచ్ ఢిల్లీ. ఆల్మోస్ట్ 12:30 అయింది వచ్చేసరికి. సో అక్క వాళ్ళ ఇంటికే వచ్చేసాను డైరెక్ట్గా. అండ్ ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ వాళ్ళ రైడ్ అండ్ స్కిన్నెస్ మీ అందరికీ నచ్చాయనుకుంటాను. తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ మీకు ఏ పార్ట్ మంచిగా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఇంకా మంచిగా ఉండబోతున్నాయి. మనం ఇంకా నెక్స్ట్ ఢిల్లీకి వచ్చామంటే ఢిల్లీ నుంచి ఇంకా టువర్డ్స్ మౌంటైన్స్ ట్రావెల్ చేస్తాం అనమాట. ఆ వీడియోస్ ఇంకా చాలా బాగుంటాయి. సో అదనమాట. సో ఐఎమ్ క్లోజింగ్ దిస్ వ్లాగ్ హియర్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయి పక్కన బెల్ ఐకాన్ కూడా తప్పకుండా క్లిక్ చేయండి. సో అదే వీడియో అప్లోడ్ చేయగానే మీకు